శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న. మీకు బీసీలు అంటే ప్రేమనా లేకపోతే ముస్లిమ్స్ అంటే కోపమా? ఎందుకు ఈ రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అనే పేరు తీసుకొని వచ్చి దాంట్లో ఇంత పెద్ద రచ్చ చేసే పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. ఏంటి, ఎవరి మీద ప్రేమనా వాళ్ళ మీద కోపమా? మ్యూట్ మ్యూట్ ఉంది శ్రీనివాస్ గారు. మాకు కొంతమంది మీద కోపం, కొంతమంది మీద ఇది అనేది ఏం లేదు. అందరి మీద ప్రేమ ఉంది, కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఉన్నాం. ఆ రోజే దేశ నిర్మాతలు అందరూ కూడా కలిసికట్టుగా అంబేద్కర్ గారి సారథ్యంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దు, కుల ప్రాతిపదికన ఉండాలన్నాం. అది కూడా బీసీలకు రాలేదు, ఎస్సీ ఎస్టీలకు వచ్చింది. రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణలు బీసీలకు రావాల్సిన అవసరం ఉండే, దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ డిమాండ్ ఎందుకు వస్తూ ఉంది అంటే, ఈ డిమాండ్ దేశ ప్రధానులు బీసీలు కాలేకపోతున్నారు, దేశం రాష్ట్ర ముఖ్యమంత్రులు సామాజిక అసమానతలు అన్నది కూడా మన కీలకమైందే కదా. ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నంటే వీళ్ళు కాలేకపోతున్నారు కాబట్టి అసహనంలో ఉద్యమాలు వస్తాయి. ఎక్కడైతే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుందో, ఎక్కడైతే ప్రాతినిధ్యం దొరకదో అక్కడ అసహనం ఏర్పడుతుంది. ఉదాహరణకి మీకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకున్నటువంటి ఎంపీ టికెట్లను మనం కరెంట్ అఫైర్స్ కదా, మీరు మీకున్న సమయంలో ఈ రోజు సిచ్యువేషన్ నేను చెప్తాను మీకు. ఈ రోజు సిచ్యువేషన్ లో నిజంగా కూడా నేను ఇవాళ అంత పెద్ద సుదీర్ఘ 24 ఏళ్ళ అనుభవం ఉండి ఆ పార్టీని వదిలేసి ఇవాళ నేను రావడానికి గల ముఖ్య కారణం ఏం తెలుసా? ఒకసారి వైపు బీసీ సంఘం పెట్టి రాష్ట్రం అంతా బీసీలకే ఓట్లు వేసుకోవాలి, ఎంఐఎం చూడు 7 సీట్లు వాళ్ళే గెలుస్తారు, ఎంపీ చూడు ఓవైసీఏ గెలుస్తాడు హైదరాబాద్లో. మనోళ్ళు కూడా ఏ పార్టీ లెక్కేసినా ముస్లింలు ఓవైసీ గెలుస్తారని లెక్కేస్తారు, 16కే లెక్కేస్తారు. అంటే ఎక్కడికి పోయినా వాళ్ళల్లో ఉన్న ఐకమత్యాన్ని మరి బీసీలకు కూడా రావాలి కదా. ఒక ముస్లింలో ఒకవేళ ముస్లింకే ఓటేసుకొని రిజర్వేషన్ ఉన్నదా వాళ్ళకి? 7 సీట్లు హైదరాబాద్కి ఏమైనా రిజర్వేషనా? మరి 7కి 7 వరుసగా ప్రాంతం మొత్తం గుండుగుత్తగా ఒక ఏమంటారు ఒక క్యాపిటల్ లాగా గెలుస్తారు వాళ్ళు 7 మంది, ఒక ఎంపీ గెలుస్తాడు. మరి అది బీసీలకు రావాలంటే ఏం చేయాలి? నాలాగా త్యాగం చేయాలి. ఇవాళ నాకున్న పదవులు, నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా, అందులో ఒక చైర్మన్గా చేసిన, గత ముఖ్యమంత్రికి నేను దగ్గరలో ఉన్నా. అయినా ఈరోజు నాకు ఒక ప్రశ్న ఏర్పడ్డది. ఏం ఏర్పడ్డది? రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘం పెట్టి బీసీలందరూ ఒక్కటిగండి, బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, ఎమ్మెల్యే ఎంపీలు కావాలని పిలుపునిస్తా ఉన్నా. నా దగ్గర నా కాన్స్టిట్యున్సీకి నాకు ఎక్కడైతే ఓటు ఉందో ఆడ బీసీ నాయకుడు వచ్చినప్పుడు నేను బీసీకి చేయాలన్నా, పార్టీ ముఖం చూసి పార్టీలకు చేయాలన్నా? టీఆర్ఎస్ లో ఉండి నేను ఈటెల రాజేందర్ గారికి బీసీకి నేను ఎట్లా చేయాలి? అందుకని నేను ఏం చేశాను, నాకున్న పదవులను వదిలేసి రాక ఒక బీసీ ఎంపీగా నేను ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పార్టీలో ఉండే అనైతిక చర్యకు దిగి నేను ఓటు వేయొద్దు కాబట్టి నేరుగా బీజేపీ పార్టీలోకి వచ్చి బాజాప్తాగా ఈటెల రాజేందర్ గారిని, పూర నర్సేగౌడ్ గారిని, అక్కడ పాటిల్ గారిని, నా కూర్పు చూడండి,